దేశవ్యాప్తంగా ఓట్ చోరీ మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలను దేశం ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చూసి చిచి చిచి అని చెప్పి దేశమంతా అంటూ ఉంటే అంటే దీని మీద ఏకంగా బీహార్లో రాహుల్ గాంధీ గారు 1300 కిలోమీటర్ల ఓట్ అధికార యాత్రకు శ్రీకారం చుట్టి ఆ యాత్ర చేపడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సబ్జెక్టు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సంథింగ్ ఫిషీ 12.5% ఎక్కువ ఓట్లు లెక్క పెట్టడం, 50 లక్షల ఓట్ల ఎక్కువ వచ్చి యాడ్ అవ్వడం, ఇవన్నీ కూడా సంథింగ్ ఫిషీ. బట్ ఏపీలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగానే ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళు నామకే వస్తే ఒక మీడియా సమావేశంలోనో ఒక ట్విట్టర్లోనో ఈ ఓట్ చోరీ రిలేటెడ్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలింగ్లు ఆ తర్వాత ఫలితాల లెక్కింపులో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ కనీసం 1% కూడా సీరియస్గా తీసుకోలేదు అన్నమాట నిజం. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమికి అసలు అవసరం లేదు కదా, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం పొందింది వాళ్ళేనన్న విమర్శలు ఉన్నప్పుడు. అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఏది పెద్దగా హైలైట్ అవ్వడం లేదు. ఈ క్రమంలో ఇంక్విలాబ్ ఇండియా అనే ఒక ఫేస్బుక్ అకౌంట్లో, అంటే చిత్తగా ఫేస్బుక్ దాదాపు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉంటారు. ఇంక్విలాబ్ ఇండియా అంటే జాతీయ అంశాల మీద వీళ్ళు ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. తాజాగా నేను సాయంత్రం పోస్ట్ చేసిన ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేషనల్ వైడ్ ఒక డిస్కషన్ కూడా కారణమైంది. ఏమని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్ చోరీ జరిగింది, త్వరలో దాన్ని బయట పెడతాం, వెరీ సూన్ దిస్ ఫేక్ సనాతన్ విల్ బి ఎక్స్పోజ్డ్ అని జనసేన అధ్యక్షుని చూడండి ఏం పెట్టారు, ఒకసారి చూడండి. ఇన్కిలాబ్ ఇండియా అనే అకౌంట్ నుండి వచ్చినటువంటి పోస్ట్ ఇది. ఈ పోస్ట్లో ఏమింది, పవన్ కళ్యాణ్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఓట్ షేర్ ఆఫ్టర్ మోడీ with a minimal vote share of around 6.5%. His party won all 21 out of 21 seats contested, while the BJP with no existency won 8 out of 10 seats contested. Even today his fans wonder how he managed to win these seats. Andhra Pradesh vote chori is massive అనే పోస్ట్. ఆయనకు ఉన్నటువంటి 6.5% ఓట్ షేర్తో 21 సీట్లలో పోటీ చేసి 21 చోట్ల గెలిచారు. బీజేపీకి అసలు ఎగ్జిస్టెన్సీనే లేని దగ్గర 10 పోటీ చేస్తే 8 గెలిచారు. ఈవెన్ ఈయన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎట్లా మేనేజ్ చేశారు అని. త్వరలో దాన్ని ఎక్స్పోజ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఓట్ చోరీ జరిగింది అన్నది ఆ పోస్టు సారాంశం. దీని మీద బాగా కొన్ని వేల రియాక్షన్స్ వచ్చాయి. ఇది ఒక నేషనల్ వైడ్ రీచ్ ఉన్నటువంటి ఫేస్బుక్ పేజ్ కాబట్టి అన్ని నేషనల్ రిలేటెడే వస్తూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఓట్ చోరీ జరిగిందని, త్వరలో దాన్ని ఎక్స్పోజ్ చేస్తాము అని చెప్పి వీళ్ళు పెట్టిన పోస్టు. సరే, నిజంగా జరిగితే సంతోషమే. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని దాని మీద ఒక క్లారిటీ వస్తే సంతోషమే కదా. చూడాలి.